మన ముఖ్యమంత్రి మొదటి 3వ స్థానంలో ఉన్నారన్నటువంటి విషయం మీ అందరు కూడా తెలుసుకోవాలి. అది మన ముఖ్యమంత్రి గారి ఘనత. ప్రజల గుండెల్లో ముఖ్యంగా పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పథకాలని అమలు చేసి ఈ రోజు ప్రజల గుండెల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉండిపోయారు. అందుకే మరొక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి సంక్షేమం మరింత మెరుగ్గా చేయిస్తాం. రాష్ట్రంలో 87% 100కి 87 మంది ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ధి పొందినటువంటి వాళ్ళే. కాబట్టి అక్కలరా చెల్లెమ్మలారా, మీకు లబ్ధి చేకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసుకోండి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక చంద్రబాబు నాయుడు అణువణువులో పరమాణువులో ఉన్నటువంటి నెగటివిటీ, ఎల్లప్పుడూ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, ఎల్లప్పుడూ దుర్బుద్ధి, ఎప్పుడు మోసం చేస్తామా అన్నటువంటిది ఆలోచన, చెప్పిన అబద్ధం చెప్పకుండా మళ్ళీ తిరిగి కొత్త అబద్ధం చెప్పగలిగినటువంటి సమర్థత ఉండేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక దుష్ప్రచారం గురించి చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? వాలంటరీ వ్యవస్థ, అవినీతిని రూపుమాపి